కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వేయడం లేదు. బయో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అడ్డగోలుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో వైసీపీ నేతకు చెందిన ఓ కంపెనీ ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో అనుమతులు ఇవ్వకుండా కొద్ది రోజులుగా ఆపివేశారు. ఆయన్ను ఏమార్చి ఇప్పుడు మళ్లీ సదరు ఫైల్ను అధికారులు మెల్లగా తెరపైకి తీసుకొస్తున్నారు. దీని అంతటికీ కారణం వైసీపీ హయాం నుంచి పాతుకుపోయిన కొందరు అధికారులు ఇప్పటికే భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా రాష్ట్రంలో మరో 7 కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు భారీ స్కెచ్ వేశారు. బయో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి అనుమతులు ఇవ్వడానికి లేదు. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పులతో పాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. ఆయా మార్గదర్శకాలను అనుసరించి సాధ్యాలను పరిశీలించిన తర్వాత ప్లాంట్స్ కు అనుమతులు ఇవ్వాలి. కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీటిని తొంగలో తొక్కి కొత్త ప్లాంట్స్ కు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ మంత్రి అండదండలతో విజయనగరం జిల్లాలో ఒక కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి బయో వేస్ట్ కలెక్షన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని పీసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాటు పీసీబీ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పారు. ప్రభుత్వం మారిన అధికారులు సదరు కంపెనీకి మేలు చేసే విధంగా బయో వేస్ట్ కలెక్షన్స్ కు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కాలుష్య మండలిలో ప్రభుత్వం మారినా గానీ వైసీపీ వాసన వీడలేనట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవటం లేదు. ఇంకా వైసీపీ నాయకులతో అంతకాగిన విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాలకులు మీకు అందినంత దోచుకోండి, మాకు అందినంత ఇవ్వండి అన్న విధంగా పాలన కొనసాగించారు. ఆ పాలకులే ఈ విధంగా ఉంటే తాము కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కూడా కొంతమంది అధికారులు అడ్డగోలు అనుమతులతో పర్సంటేజ్ లెక్క కూడా అవినీతికి పాల్పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పూర్తి పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలంటూ ఇప్పటికే సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఓపెన్ గా ప్రకటించారు. చివరికి తమ నాయకులు, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా హెచ్చరించారు. ప్రజలతో పద్ధతిగా ఉండాలి, ప్రజాసేవకు కట్టుబడి ఉండాలంటూ చేసిన ప్రకటన ప్రకారమే ఈ రోజు పాలన కూడా కొనసాగుతుంది. అయితే కొంతమంది అధికారులు మాత్రం ఇప్పటికీ కూడా వివిధ శాఖల్లో ఉన్నవారు వైసీపీ మీద, జగన్ మీద అభిమానంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేల కంచాలలో ఎప్పటికీ కూడా పనిచేస్తున్నారు. అందులో ప్రధానంగా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరు కూడా వివాదాస్పదమవుతుంది. ఇటీవలే మనం చూసాం విజయవాడ సమీపంలోనే కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అనేక రికార్డు దగ్ధం చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా మరికొన్ని చోట్ల మాత్రం బయో ప్లాంట్ కి సంబంధించి ఇష్టానుసారంగా అనుమతులు కేటాయిస్తూ అవసరం లేకపోయినా కూడా అవసరం ఉన్నట్టుగా నివేదికలు సిద్ధం చేసుకుని మరి వైసీపీ నాయకులు కట్టబెడుతున్న వైరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ శాఖ అధికారులతో సమీక్షలు చేసి ఆ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, అలాగే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఉద్దేశాలు అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు ఎక్కడ ఏ తప్పు జరిగినా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు ఇంకా ఆ గత పాలకుల తరహాలోనే ఇంకా అవినీతికి పాల్పడుతూ అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారు. తమ అవినీతి దాహానికి ఆయా ప్రాంతాల్లో సరైన నిబంధనలు పాటించడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ బయో ప్లాంట్ కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 బయో ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో మళ్ళీ అదనంగా బయో ప్లాంట్లు అవసరం లేకపోయినా అక్కడ తక్కువ సంఖ్యలో పలకలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై సంవత్సరం విమర్శలు అవుతున్నాయి. ఇటువంటి వాటిపై విచారణ చేసి పూర్తి స్థాయిలో అవినీతి అధికారులు పారదోత కానీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు, మంచి అధికారులు వచ్చే అవకాశం కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.